హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు మీరంతా? మీ డయట్స్ ఎలా జరుగుతున్నాయి? నేనైతే లో కార్బ్ డయట్ లో ఉన్నానండి. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, జస్ట్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ద వీడియోస్. సో నేను ఆల్రెడీ ఓట్స్ చపాతీ వీడియో విచ్ ఈస్ అ లో కార్బ్ వర్షన్ ఆఫ్ చపాతీ షేర్ చేశాను. హోప్ ఆ వీడియో చూసారనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లో కార్బ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్స్ కూడా షేర్ చేశాను. అది కూడా చూసారా లేదా? ఇక్కడ ఐ బటన్ లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. నేను ఈ రోజు స్పెషల్లీ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆన్ లో కార్బ్ డయట్ అనేది షూట్ చేయబోతున్నాను. ఏమీ లేదండి, ఈ వీడియో సిరీస్ వల్ల మీకు ఐడియా వచ్చి ఇంత ఈజీ నా లో కార్బ్ డయట్ చేయటం అనిపించి ఇద్దరు ముగ్గురు చేశారనుకోండి, వెయిట్ లాస్ అయ్యారనుకోండి, దానికన్నా ఏం కావాలి? అవునా కదా? సో నేను ఈ రోజు మార్నింగ్ టు నైట్ ఏం తీసుకున్నాను, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఫస్ట్ థింగ్ ఇన్ ద డే. ఎవరున్నా కానీ డయట్ లో ఉన్నా లేకపోయినా కూడా డీటాక్స్ డ్రింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనం ఆల్మోస్ట్ 6 to 8 అవర్స్ స్లీప్ లో ఉండుంటాం. మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ రకమైన ఫుడ్ గానీ వాటర్ గానీ ఇంటేక్ ఉండదు. సో ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడు కూడా డీటాక్స్ డ్రింక్ స్టార్ట్ చేయటం వల్ల మీ డైజెస్టివ్ ట్రాక్ సెట్ అయ్యి మీ మార్నింగ్ యాక్టివిటీస్ అన్ని ఈజీగా అయిపోతాయి అనమాట. సో ఇదనే కాదు, లూకోమ్ వాటర్ లో లెమన్ వేసుకుని తాగండి, లేదా జీలకర్ర నీళ్ళు తీసుకోవచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళైతే దాల్చిన చెక్క పొడి 1 స్పూన్ దీనిలో కలుపుకొని తాగొచ్చు, లేదా వేడి నీళ్ళలో దాల్చిన చెక్క పొడిని ఒక 2 minutes మరగనిచ్చి దానిలో లైమ్ మిక్స్ చేసుకుని తాగొచ్చు. సో ఇన్ని రకాల డీటాక్స్ లో మీకు సూట్ అయ్యే డీటాక్స్ డ్రింక్ ని మీరు తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఇదేం లేదండి, వెజిటబుల్ స్టఫ్డ్ ఆమ్లెట్. నార్మల్లీ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాను, బట్ ఈ రోజు వెజిటబుల్ స్టఫ్డ్ ఆమ్లెట్. ఇది నిన్న మనం వీడియోలో చూసాను చూడండి, సేమ్ వెజిటబుల్ స్టఫ్డ్ ఆమ్లెట్ అనమాట. సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ 11:30కి గ్రీన్ టీ లేకుండా డయటా నేనా? ఓ మై గాడ్, గ్రీన్ టీ మై ఫేవరెట్ గ్రీన్ టీ. సో 11:30 గ్రీన్ టీ తీసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ లో ఎప్పుడూ కూడా ఎగ్స్ తీసుకోవటం వల్ల మనకి ఫుల్నెస్ ఎక్కువ ఉండి దానిలో ఉండే ప్రోటీన్ కంటెంట్ వల్ల మనకి హంగర్ ప్యాన్స్ తక్కువ ఉంటాయి అనమాట. సో ప్రిఫరబుల్లీ ఎగ్స్ ఆర్ ఎనీ ప్రోటీన్ రిలేటెడ్ తీసుకోవటం వల్ల మీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు హంగర్ ప్యాన్స్ లేకుండా, కొంచెం మందికి హంగర్ ప్యాన్స్ ఎక్కువ అయితే కోపం రావటం లేదా ఇరిటేషన్ రావటం లాంటివి జరుగుతాయి. మార్నింగ్ మూడ్ ని ఎందుకు డిస్టర్బ్ చేసుకునేది చెప్పండి. సో స్టార్ట్ యువర్ డే విత్ ఎగ్స్ విచ్ విల్ గివ్ యూ మోర్ ప్రోటీన్ ఆర్ అ ప్రోటీన్ షేక్ విచ్ కెన్ హెల్ప్ యూ. మీకు ప్రోటీన్ షేక్ హెల్ప్ చేస్తుంది అనిపిస్తే గో ఫర్ ఇట్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ 2 to 3 hours ఏదో ఒకటి తీసుకోవటం వల్ల మీ మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి హిండర్ అవ్వకుండా ఉంటుంది. చాలా మంది చెప్తారు 3 meals a day తీసుకుంటే సరిపోతుంది అని, కానీ మనం చేసే నార్మల్ వర్క్ కి 3 meals సరిపోదండి. మనం తీసుకునేది క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకోవాలి. క్వాంటిటీని హెవీగా తీసుకోకుండా మోడరేట్ క్వాంటిటీ తీసుకుని ఎవ్రీ 3 hours ఏదో ఒకటి తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. లంచ్ టైం ఎప్పుడైనా లో కార్బ్ లో ఉన్నప్పుడు రైస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. దలియా గానీ, ఉప్మా గానీ, పోహా అటుకులు కానీ, లేదా బ్రౌన్ రైస్ తీసుకోండి. 1 bowl ఆఫ్ బ్రౌన్ రైస్ కి 1 bowl ఆఫ్ మిక్స్డ్ దాల్. అన్ని దాల్స్ ప్రెషర్ కుక్కర్ లో 3 whistles రానిస్తే చాలు. దానిలో సాల్ట్, కారపొడి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వెజ్ కర్రీ తీసుకోవాలండి. ఏదైనా లో కార్బ్, వెరీ లెస్ ఆయిల్, అంటే బాయిల్ చేసేయండి, తర్వాత స్టిర్ ఫ్రై చేస్తే చాలన్నమాట. నెక్స్ట్ ½ cup కర్డ్ ఈజ్ మస్ట్. గ్రీన్ టీ టైం అగైన్. 3:30కి గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదా మాచా టీ లేకపోతే రోజ్ టీ ఏదో ఒక టీ సబ్స్టిట్యూట్ చేయండి. సో డిన్నర్ టైం. ఇది సేమ్ నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో చూపించింది అండి, ఓట్స్ రోటీ విత్ దాల్. సో ఇలా లైట్ గా అయినా తీసుకోవచ్చు, లేదా దలియా ఉప్మా చేసుకోవచ్చు వెజిటేబుల్స్, లేకపోతే గంజిలాగా చేసుకుని తాగొచ్చు. సూప్ ఇస్ ప్రిఫరబుల్. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నేను అప్కమింగ్ వీడియోస్ లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వాట్ ఐ ఈట్ ఇన్ అ డే వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ యూ నీడ్ మోర్ ఐడియాస్ అని. ఐ డెఫినెట్లీ గో అండ్ షేర్ ఇట్. ఓకే, ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఆన్ లో కార్బ్. ఆల్సో లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.